హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజుకి నేను మా అమ్మని ఏడిపించి 27 years అయిపోయింది. అంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి 27 నుంచి 28కి అయితే ఎంటర్ అవుతున్నా. ఇప్పుడైతే మార్నింగ్ లేచి పిల్లలకి టిఫిన్ లంచ్ అన్ని రెడీ చేసేసి వాళ్ళైతే పంపించేసాను. అందుకే ప్రశాంతంగా కూర్చొని అయితే స్టార్ట్ చేస్తున్నా. చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నట్లే నా బర్త్డే కూడా చాలా సింపుల్ గానే చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ కూడా. ఎప్పటిలానే టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో పాయసం చేసుకోవడం, కుదిరితే ఫ్యామిలీ మెంబర్స్తో కేక్ కట్ చేసుకోవడం. ఇదే నా బర్త్డే మెనూ కూడా. ఇంకా అంతకంటే స్పెషల్స్ ఏం చేసుకోము. అయితే రెడీ అయిపోతాను, నీట్గా డ్రెస్అప్ చేసుకోవడం. అంటే ఈరోజు నా డ్రెస్సెస్ కూడా 1, 2 కాదు 3 ఉన్నాయి. అండ్ ఎందుకు ఎలా తీసుకున్నానో కూడా అంత క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ నన్నైతే బ్లెస్ చేయండి ఇంకా మంచిగా హెల్తీగా ఉండాలి అని. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి. సో మళ్ళీ కలుద్దాం. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే మొత్తం పని అంతా చేసుకున్న నేను కూడా రెడీ అయిపోయాను. హస్బెండ్ కి డ్యూటీ లీవ్ అయినట్లయితే ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నాము. ఏదైనా టెంపుల్ కి. హైదరాబాద్ లో చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. బిర్లా మందిర్, అలాగే పెద్ద టెంపుల్ కి అయితే ఆల్రెడీ మనం ఒకసారి వెళ్ళి వచ్చాం, కానీ దర్శనం చేసుకోలేదు. తిన్నట్లయితే వెళ్దాం అనుకున్నాము, కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేశారు కాబట్టి ఆ టైం కల్లా వెళ్ళి రావాలంటే చాలా ప్రాబ్లం. కాబట్టి మేమైతే పిల్లలు కూడా స్కూల్ పంపించేసాము. ఇంకా దగ్గరలోనే టెంపుల్ కి అయితే వెళ్ళి వచ్చేసాము. హైదరాబాద్ లో ఈ ప్లేస్ ని చూడాలి అనుకుంటున్నాము అన్న ప్లేస్ ఏదైనా మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయండి. నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. నేను హైదరాబాద్ కాకుండా వేరే ప్లేస్లు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ చూడాలి ఆ ప్లేస్ చూడాలని చాలా అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చాక ఫుల్ ట్రాఫిక్ తో అసలు ఎక్కడికైనా వెళ్ళాలనిపించదు. బట్ స్టిల్ మీరు ఈ వీడియో కావాలి, ఈ ప్లేస్ని చూడాలి అనుకుంటున్నారంటే నేను ఖచ్చితంగా వెళ్ళైతే వీడియోని అయితే కవర్ చేస్తాను. నాకు కూడా ఒక ఐడియా వస్తుంది మీరు ఎలాంటి వీడియోని ఇష్టపడుతున్నారు అనేది. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అటు నుంచి మేమైతే కేక్ షాప్కి వెళ్ళాము. కేక్ అనేది మ్యాండేటరీ బర్త్డేస్ కాబట్టి. ఒక్కసారి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ తిన్న తర్వాత ఇంకా అందులోకి అయితే నేను కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయాను. ఇక్కడ అర్థం కనిపించిన ఫోన్ తీసి ఫొటోస్ తీసేస్తాను. మేమైతే యాక్చువల్గా గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్దాం అనుకున్నాము, చూడాలనుకున్నాము, కానీ అక్కడ మేము వెళ్ళేసరికి అక్కడ సర్వీస్ నాట్ అవైలబుల్ అని ఉంది. సో మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. సో ఇప్పుడు ఇంటికి వస్తాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మన దగ్గర చాలా టైం ఉంది. పిల్లలు అయితే 3:30కి టైంకి వస్తారు. ఈ లోపు మనమైతే బర్త్డే స్పెషల్గా పాయసమే చేయాలి. ఎందుకంటే ఏ బర్త్డే అయినా సరే మా ఇంట్లో పాయసం నడుస్తుంది. సో ఈరోజు కూడా పాయసం అయితే చేస్తున్నాను. ఆ స్టైల్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను, చేసేయండి. చెప్పినట్లు ఈ ఇయర్ 1, 2 కాదు టోటల్ 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ డ్రెస్ మార్నింగ్ టెంపుల్కి వేసుకెళ్ళింది, అండ్ సెకండ్ వచ్చేసి ఈ డ్రెస్, అండ్ ఇది మార్నింగ్ 2 కూడా నేను నార్మల్ బయట షాప్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది నా 3rd డ్రెస్. ఇదే నా బర్త్డేకి వేసుకుందామని తీసుకున్నాను, బట్ అనుకోకుండా మా హస్బెండ్ నన్ను షాప్కి తీసుకెళ్ళి అయితే 2 కొనిపించి తీసుకొచ్చారు. ఎలాంటి స్పెషల్ అకేషన్స్ అయినా సరే మా హస్బెండ్ నీకు ఏం కలర్ అడిగితే ఫస్ట్ నేను డ్రెస్సెస్ కొనుక్కుంటానైనా చెప్తాను. ఓన్లీ డైమండ్ కంటే నాకు 100 times ఎక్కువ నాకు క్లాతింగ్స్ మీద చాలా ఇంట్రెస్ట్. ఒక రూమ్ మొత్తం బట్టలు ఉన్న సాటిస్ఫాక్షన్ రాదు. నా అలాగే చాలా మందికి. బర్త్డేకి మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. సో తన కోసమే పూరి చికెన్ కర్రీ అయితే చేసేసాను. చిన్నప్పుడు బర్త్డేస్ చాలా హాయిగా ఉండేవి. అమ్మ నాన్న డ్రెస్ కొనేసి ఇచ్చేవాళ్ళు, వాళ్ళే చాక్లెట్ బిస్కెట్స్ కొనేసి ఇచ్చి అందరికీ పంచమని ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత అసలు బర్త్డేస్ చేసుకోవాలంటే ఏదో అబ్బా అనిపిస్తుంది. మన స్పెషల్ డే రోజు ఒక కేక్ తెచ్చుకుంటాం. ఆ కేక్ తినడానికి ఒక రీజనే బర్త్డే. మనం బర్త్డేస్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం లేదో తెలియదు, కానీ మన పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళ కోసమైనా ఒక చిన్న మూమెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనకి బాయ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎగ్జాక్ట్ గా టైం చెప్తే వాళ్ళ ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చేస్తారు. కానీ గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం మనం 2 hours బిఫోరే చెప్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారనమాట. నేను 6 o'clock రమ్మని చెప్తే 8:30కి తను రీచ్ అయింది మా ఇంటికి. అండ్ తిని మా స్పెషల్ గెస్ట్ కూడా, అండ్ తినతో పాటు మా హస్బెండ్ కూడా తను షిఫ్ట్ నుంచి వచ్చేస్తే ఇంకా కేక్ కటింగ్ అయితే చేద్దామని రెడీగా ఉన్నాము. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇప్పుడైతే బర్త్డే స్టార్ట్ అవుతుంది.
కేజీ ఎన్ని సార్లు చేసుకున్నావా? మొన్నగా చేసుకున్నావా? అబ్బా, ఏంటి జోడి? బట్టగా వెరీ గుడ్ తేజు, సూపర్ సూపర్. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి అయితే భోజనం చేసేసాము. తర్వాత చాలాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ తనైతే రిటర్న్ డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాము. హైదరాబాద్లో రాత్రి కూడా పగల్లానే చాలా క్లియర్ గా ఉంటది. కొన్ని ప్లేసెస్ అయితే నైట్ టైం కూడా సేఫ్ గానే అనిపిస్తుంది. మేము ఉండే ఏరియా కూడా ఇంచుమించు అలానే కొంచెం సేఫ్టీగానే అనిపిస్తుంది మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఒక క్లిక్ తో మన ఇంటి వరకు అయితే చాలా రైడ్స్ వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రూల్ లేనప్పుడు ఎలానో వెళ్ళక తప్పదు. బట్ మేము ఉన్నాం కాబట్టి తనైతే దగ్గర ఉండేది తీసుకెళ్లి డ్రాప్ చేసాం తన రూమ్ దగ్గర. ఇదేనండి నా ఇయర్ బర్త్డే సెలబ్రేషన్. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే జరుపుకుంటూ ఉంటాను. నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేయండి. ఎలా అనిపించింది కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.